క్యారెట్ సేమియా పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఉడికించి చేసుకున్న క్యారెట్ పేస్టు, పాలు, బెల్లం పౌడర్, వేయించుకున్న సేమియాలు, కొబ్బరి పాల పొడి, పూల్ మఖానా, గోధుమ పిండి, యాలకుల పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ముక్కలు. క్యారెట్ సేమియా పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి వేడెక్కిన తర్వాత బెల్లం పొడి వేసుకొని కరిగే వరకు బాగా ఉంచాలి. బెల్లం ఉడికిన తర్వాత ఆ పాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మరొక పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి. అదే పాన్లో ఇప్పుడు క్యారెట్ తురుము, పూల్ మఖానా వేసి కొద్దిగా సేమియా కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. తర్వాత దానిలో పాలు పోసి మనం ఉడికించి చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్లో కొద్దిగా గోధుమ పిండిని కూడా కలిపి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసుకొని బాగా కలపాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి పాల పొడి కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకుల పొడి కూడా వేసి చివరిగా మనం రెడీగా పెట్టుకున్న బెల్లం పాకాన్ని వడకట్టుకొని పోసుకోవాలి. ఆ తర్వాత బాగా కలుపుకొని వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా కొన్నిటిని వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి మరలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ సేమియా పాయసం రెడీ.